ఓకే. సో, ఈ సెట్ 2026కి మనం ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మనకి కోచింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఈ ఫిజిక్స్కి సంబంధించి టోటల్గా ఈ సెట్లో 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉండవచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. మీకు టోటల్గా ఈసెట్ ఎగ్జామ్ అనేది ఈసెట్ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. ఈ 200 మార్క్స్కి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నో నెగటివ్ మార్కింగ్. నెగటివ్ మార్కింగ్ అనేది ఈ సెట్లో ఉండదు. ఈ 200 క్వశ్చన్స్కి కూడా టైం ఎంత ఉంటుంది అంటే 180 మినిట్స్ మాత్రమే ఉంటుంది. 180 మినిట్స్ అంటే ఒక్కొక్క బిట్కి మనం జస్ట్ ఒక 40 సెకండ్స్ లోపు ఆన్సర్ చేయగలగాలి. 40 సెకండ్స్ లోపు మనం ఆన్సర్ పెట్టగలగాలి. సో కాబట్టి మనం ఆ విధంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. 200 బిట్స్ని 180 మినిట్స్లో పెట్టే విధముగా మన యొక్క ప్రాక్టీస్, మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నారు. ఎగ్జాము టెంటేటివ్గా మే 5 నుంచి మే 10 లోపు జరగచ్చు. 2026లో మే 5 నుంచి మే 10 లోపు. అంటే మీకు డ్యూరేషన్ 1 ఇయర్ డ్యూరేషన్ ఉంది. ఈ 1 ఇయర్ డ్యూరేషన్లో మీకు ప్రాక్టీస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి బెటర్ ర్యాంక్ అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీరు టార్గెట్ పెట్టుకోండి. ఈ యొక్క 200 మార్క్స్కి గాను మనకి 165 to 170 మార్క్స్ వస్తే గనక స్టేట్ టాప్ 10 లోపు ర్యాంక్ వచ్చింది. 165 నుంచి 170 మార్క్స్ వస్తే గనక మనకి స్టేట్ టాప్ 10 లోపు ర్యాంక్ వచ్చింది అనమాట. సో కాబట్టి దానికి తగిన విధంగా ప్రిపరేషన్ అనేది చేయండి. ఇప్పుడు మన యొక్క ఫిజిక్స్లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్కి సంబంధించి మనకి 5 క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉన్నది. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మీకు C23 కరికులం ప్రకారం హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అంటే మన యొక్క థర్మల్ ఫిజిక్స్ అనేటువంటి చాప్టర్ ఏదైతే ఉన్నదో ఆ థర్మల్ ఫిజిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అంటే మీరు దాన్ని ఒక కొత్త దానిలాగా మీరు ఫీల్ అవ్వద్దు. మీ యొక్క ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్లో ఫిజిక్స్లో ఉన్నటువంటి థర్మల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అదే ఇక్కడ మీకు ఉన్నటువంటి హీట్ అండ్ థర్మోడైనమిక్స్. అది ఒక పాయింట్. ఇప్పుడు ఈ యొక్క థర్మల్ ఫిజిక్స్ నథింగ్ బట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? థర్మోడైనమిక్స్ అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. సంతోష్, ఎక్కడైనా డౌట్ అనిపిస్తే మొహమాటం లేకుండా నీ డౌట్ని క్లారిఫై చేసుకో. నో ప్రాబ్లం. ఓకే. సో ఇక్కడ ఓకే. నేను ఒక రూమ్ అనేది తీసుకున్నా. మనం ఉన్నటువంటి రూమే అనుకోండి. ఈ రూమ్లో ఈ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకే. టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్తో పాటు ప్రెజర్ అనేది ఉంటుంది. ఈ రూమ్కి వాల్యూమ్ అనేది ఉంటుంది. కొంత టెంపరేచర్ ఉంది అంటే అక్కడ హీట్ అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క రూమ్లో మనం హీట్ యొక్క ఇంటరాక్షన్స్ని స్టడీ చేయటం. హీట్ ఇంటరాక్షన్స్
హీట్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి అంటే, మనం డోర్ ఓపెన్ చేసాము అనుకోండి, ఈ రూమ్ లో ఉన్నటువంటి హీట్ బయటికి రావచ్చు, లేదా అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి హీట్ లోపలికి రావచ్చు. హీట్ అనేది అవుట్ సైడ్ కి నుంచి ఇన్సైడ్ కి, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ కి రావచ్చు. టెంపరేచర్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు అట్మాస్ఫియర్ లో ఉన్న టెంపరేచర్ వేరు, నీ రూమ్ లో ఉన్నటువంటి టెంపరేచర్ వేరు. సో అలా హీట్ ఇంటరాక్షన్స్ ని స్టడీ చేసేటువంటి సైన్స్ ఏమంటారు అంటే థర్మోడైనమిక్స్ అంటారు. థర్మోడైనమిక్స్ అంటే ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ విల్ స్టడీస్ ద హీట్ ఇంటరాక్షన్స్. ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ విల్ స్టడీస్ ద హీట్ ఇంటరాక్షన్స్. ఓకే. సో ఇప్పుడు ఇలా అంటే టెంపరేచర్ యొక్క ఇంటరాక్షన్స్ అవటం వల్ల కొంత ఈ హీట్ ఇంటరాక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే వర్క్ అనేది జనరేట్ అవుతుంది. వర్క్ విల్ బి ప్రొడ్యూస్డ్. హీట్ అనేది జనరేట్ అవటం వల్ల వర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకని మనం దాన్ని ఏమంటారు అంటే థర్మోడైనమిక్స్. టెంపరేచర్ ఆర్ హీట్ ని యూజ్ చేసుకుని వర్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అది థర్మోడైనమిక్స్ గా ట్రీట్ చేస్తాము. అయితే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు సిఎంఈ స్టూడెంట్స్ కాబట్టి మీరు మీ యొక్క కంప్యూటర్స్లో సిపియులో, కంప్యూటర్లో ఉన్నటువంటి సిపియులో ఒక ఫ్యాన్ లాంటి డివైస్ ఉంటుంది. ఎస్ఎంపిఎస్ అంటారు అనుకుంటా. ఆ ఫ్యాన్ లాంటి డివైస్ ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ ఏంటి అంటే, నువ్వు ఎక్కువసేపు సిపియు ఆన్లో ఉంచినప్పుడు ఆ సిపియు అనేది హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఆ హీట్ జనరేట్ చేస్తే హీట్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుంది, మదర్ బోర్డ్ అనేది కొలాప్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ టెంపరేచర్ని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఫ్యాన్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఎస్ఎంపిఎస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఆ ఫ్యాన్ రొటేట్ అవటం వల్ల మీకు ఎయిర్ అనేది కూల్ అయ్యి ఆ కూల్ ఎయిర్ అనేది మదర్ బోర్డ్కి ఎక్స్టెన్షన్ అవుతుంది. సో దాన్ని విత్ స్టాండ్ అవుతుంది. సో అక్కడ స్టడీ చేసేటువంటిది కూడా మనకి థర్మోడైనమిక్సే. ఎందుకంటే టెంపరేచర్ రైజ్ అయినప్పుడల్లా ఫ్యాన్ అనేది కూల్ చేస్తూ ఉంటుంది. అది కూడా థర్మోడైనమిక్స్కి ఎగ్జాంపులే. ఓకే. ఇప్పుడు మీ యొక్క సిపియు నేమ్ అంటే ఇప్పుడు ఏంటి, ఆ సిపియు లోపల ఉన్నటువంటి టెంపరేచర్ యొక్క ఇంటరాక్షన్స్ ని మనం స్టడీ చేస్తున్నాము. ఓకే. ఏ ప్లేస్ లో అయితే ఏ ప్లేస్ లో అయితే టెంపరేచర్ యొక్క ఇంటరాక్షన్స్ ని మనం స్టడీ చేస్తున్నామో దట్ పర్టికులర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్ అంటారు. థర్మోడైనమిక్ సిస్టమ్ అంటారండి. థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ద ప్లేస్ ఎట్ విచ్ వి స్టడీ ద హీట్ ఇంటరాక్షన్స్. ఈ రూమ్ లో స్టడీ చేస్తున్నావు అనుకోండి, ఈ రూమ్ లో హీట్ యొక్క ఇంటరాక్షన్స్ ని స్టడీ చేస్తే ఈ రూమ్ ని మనం ఒక సిస్టమ్ గా ట్రీట్ చేస్తాం. అదే నీ యొక్క సిపియులో హీట్ జనరేట్ అవుతుంది, దాన్ని నువ్వు స్టడీ చేస్తున్నావు అంటే ఆ సిపియు అనేది ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ అవుతుంది. అదే ఒక మొబైల్ అనేది తీసుకున్నావు, మొబైల్లో కూడా ఏమవుతుంది, హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ మొబైల్ని కూడా మనం థర్మోడైనమిక్ సిస్టమ్గా ట్రీట్ చేస్తాం. సో ఇది ఒక థర్మోడైనమిక్ సిస్టమ్. ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది మనకి 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి ఏంటి అంటే ఓపెన్, నోట్ చేసుకోండి రన్నింగ్లో, ఓపెన్, దాని మీద ఏమి రాయొద్దమ్మా, ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టమ్. ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది ఒక టైపు. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టమ్ అని. ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టము, క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టమ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ థర్మోడైనమిక్ సిస్టమ్. ఈ థర్మోడైనమిక్స్ మీన్స్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ విల్ స్టడీస్ ద హీట్ ఇంటరాక్షన్ అండ్ వర్క్ ఇంటరాక్షన్స్. That the place where we study the thermodynamics
దట్ ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్. ఆ థర్మోడైనమిక్ సిస్టము, ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టము, క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టము, ఐసోలేటెడ్ థర్మోడైనమిక్ సిస్టమ్. ఈ మూడు కూడా ఏంటి అంటే థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క టైప్స్ అన్నమాట. ఇప్పుడు ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టమ్, మనం తీసుకున్నటువంటి సిస్టమ్ అనేది ఓపెనా, క్లోజ్డా, ఐసోలేటెడా అనేది ఎలా చెప్తాము అంటే ఇక్కడ రెండు పారామీటర్స్ ఉంటాయి. ఒక పారామీటర్ ఏంటంటే మాస్ అనేటువంటి పారామీటర్. రెండో పారామీటర్ ఏంటి అంటే ఎనర్జీ అనేటువంటి పారామీటర్. మాస్, ఎనర్జీ. మాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క వాటర్ బాటిల్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఓకే, అడుగమ్మా సంతోష్, డౌట్ ఏంటో అడుగు. హలో సార్, చెప్పమ్మా. టైప్స్ ఒకసారి చెప్పరా? టైప్స్ ఈ మూడు: ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టము, క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టము, ఐసోలేటెడ్ థర్మోడైనమిక్ సిస్టమ్. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చెప్తాను ఇప్పుడు. ఓపెన్ అంటే ఏంటి, క్లోజ్డ్ అంటే ఏంటి, ఐసోలేటెడ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? సరే సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి రెండు పారామీటర్స్ తీసుకుంటాం. ఒకటి ఏంటి అంటే మాస్, రెండోది వచ్చేసరికి ఎనర్జీ అమ్మ. ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ కనపడుతుంది కదా. ఈ వాటర్ బాటిల్ లోపల మనకి వాటర్ అనేది ఉంది. ఈ వాటర్కి కొంత మాస్ అనేది ఉంటుంది. వాటర్కి ఏముంటుంది? మాస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని నుంచి ఎనర్జీ కూడా వచ్చింది, ఎనర్జీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ లోపల కొంత మాస్ ఉంటుంది కదా. ఈ మాస్ అనేది లోపలికి రావచ్చు, బయటికి కూడా వెళ్ళొచ్చు. అలానే ఎనర్జీ ఈ అనేది ఉంటే ఎనర్జీ అనేది లోపలికి రావచ్చు అండ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళొచ్చు. బయటికి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఏమంటారంటే ఈ యొక్క లైన్, ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ బ్లాక్ లైన్ మొత్తం కూడా థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్ సిస్టము. దీన్ని ఈ బయట ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అంటే సరౌండింగ్స్ అంటారు. సరౌండింగ్స్ అంటారు. ఈ బ్లాక్ కలర్ లో డ్రా చేసినటువంటి దీన్ని ఏమంటారు అంటే బౌండరీ ఆఫ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్ అంటారు. బౌండరీ. బౌండరీ అంటే ఏంటి అంటే ద రీజియన్ విచ్ విల్ సెపరేట్ ద సిస్టమ్ సరౌండింగ్స్. సిస్టమ్ని, సరౌండింగ్ని సెపరేట్ చేసేటువంటి ఇమాజినరీ లైన్ ఏమంటారు అంటే బౌండరీ ఆఫ్ ద సిస్టమ్ అంటారు. ప్లీజ్ నోట్ డౌన్ దట్ పాయింట్. ద ఇమాజినరీ లైన్ విచ్ విల్ సెపరేట్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. ఈ యొక్క సిస్టమ్ని, సరౌండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నువ్వు ఒక రూమ్ లో ఉన్నావు. ఈ రూమ్ అనేది థర్మోడైనమిక్ సిస్టము. ఆ రూమ్ యొక్క గోడలు ఉన్నాయి కదా, ఆ గోడలు అనేవి ఏంటి నీ యొక్క బౌండరీస్ అన్నమాట. ఆ గోడలకి అవుట్ సైడ్ ఉన్నదంతా కూడా ఏంటి సరౌండింగ్స్ అన్నమాట. అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సిస్టంలో నుంచి మాస్ బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. ఎనర్జీ అనేది బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. అంటే మాసు, ఎనర్జీ రెండూ కూడా సరౌండింగ్స్ తో ఇంటరాక్ట్ అవుతా ఉంటే, సపోజ్ నీ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంచావు. ఆ రూమ్ డోర్ లో నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. అంటే మాస్ వెళ్ళొచ్చు, ఎ- మాస్ తిరిగి రావచ్చు. ఎనర్జీ వెళ్ళొచ్చు, ఎనర్జీ తిరిగి రావచ్చు. అంటే ఇది ఓపెన్ గా ఉంది. సో అలాంటి సిస్టమ్ ఏమంటారు అంటే ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటారు. ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టంలో మాసు, ఎనర్జీ రెండూ కూడా ఇంటరాక్ట్ విత్ ద సరౌండింగ్స్. బోత్ మాస్ అండ్ ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ కి, సరౌండింగ్స్ నుంచి సిస్టమ్ కి మాసు, ఎనర్జీ రెండూ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. అర్థమైందమ్మా సంతోష్? ఓపెన్ థర్మోడైనమిక్స్ అంటే రెస్పాండ్. ఎస్. ఓకే. అదే క్లోజ్డ్ థర్మోడైనమిక్స్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే
మాస్ అనేది ఇంటరాక్ట్ అవ్వదు. మాస్ అనేది అలా కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. అంటే ఇది సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అనుకుంటే ఇందులో మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉండిపోద్ది. ఓన్లీ ఎనర్జీ మాత్రమే లోపలికి బయటికి వచ్చింది. ఇప్పుడు నేను ఈ రూమ్ లో ఉన్నాను, నా వాయిస్ మాత్రమే బయటికి వెళ్తుంది. అంటే నా ఎనర్జీ మాత్రమే బయటికి వెళ్తుంది, నేను మాత్రం ఇక్కడే ఉన్నా. అంటే ఏంటి, నా యొక్క మాస్ అనేది రూమ్ లోనే ఉండిపోయింది. సో ఓన్లీ మాస్ మాత్రమే బయటికి వెళ్ళి ఎనర్జీ అనే ఓన్లీ మాస్ మాత్రం కాన్స్టెంట్ గా ఉండి ఎనర్జీ అనేది మాత్రమే ఇంటరాక్ట్ అయింది అనుకోండి సరౌండింగ్స్ తో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టమ్. క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టమ్ బిట్ ఈ సెట్లో ఎలా అడుగుతాడంటే, ఇన్ క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టమ్ ఆప్షన్ ఏ మాస్ అండ్ ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫర్, ఓన్లీ మాస్ విల్ బి ట్రాన్స్ఫర్, ఓన్లీ ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫర్, నన్ ఆఫ్ ద అబోవ్. క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టంలో ఓన్లీ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టంలో మాస్ ఎనర్జీ రెండు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. మాస్ ఎనర్జీ రెండు కూడా ట్రాన్స్ఫర్ అవటం జరుగుతుంది. వేరేజ్ ఐసోలేటెడ్ థర్మోడైనమిక్ సిస్టమ్ అనుకోండి. ఐసోలేటెడ్ థర్మోడైనమిక్ సిస్టంలో ఏంటంటే మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎనర్జీ కూడా కాన్స్టెంట్ గానే ఉంటుంది. అంటే మాసు బయటికి పోదు, ఎనర్జీ కూడా బయటికి పోదు. అలాంటి సిస్టమ్ ఏమంటాము అంటే ఐసోలేటెడ్ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటారు. క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, మూడే మూడు పాయింట్లు. ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే మాస్ ఎనర్జీ బోత్ విల్ బి ఇంటరాక్ట్ విత్ ద సరౌండింగ్స్. వెళ్ళేవాడు వెళ్ళొచ్చు, వచ్చేవాడు రావచ్చు. క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టంలో మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎనర్జీ అనేది బయటికి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఐసోలేటెడ్ థర్మోడైనమిక్ సిస్టమ్కి వచ్చేసరికి మాస్ ఎనర్జీ రెండూ కూడా ట్రాన్స్ఫర్ కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లాస్కో, టీ పోసుకునే ఫ్లాస్కో ఉంటుంది చూసారా, ఆ ఫ్లాస్కోలో ఏమవుతుంది, మనం హాట్ టీ అనేది దాంట్లో పోసినప్పుడు ఒక 2 అవర్స్ తర్వాత కూడా ఆ హాట్నెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి, దాని యొక్క ఎనర్జీ అనేది బయటికి పోలేదు, దాని యొక్క టెంపరేచర్ అనేది బయటికి పోలేదు, అలానే మాస్ కూడా బయటికి పోలేదు. అదే ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టమ్ అనుకోండి. ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టమ్ అయితే ఇప్పుడు ఇది ఈ యొక్క బాటిల్ తీసుకున్నట్లయితే దీని యొక్క క్యాప్ అనేది తీసేశారు. ఇప్పుడు నేను ఇలా పోస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. ఓకే, సో అంటే మాస్ బయటకు వస్తుంది, ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. ఓకే, వేరే క్లోజ్డ్ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే సింపుల్గా ఈ బాటిల్ క్యాప్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఇది హాట్ వాటర్ అనుకోండి, దీని యొక్క హాట్నెస్ అనేది బయటకు వస్తుంది, మాస్ మాత్రం ఫిక్స్డ్. ఎనర్జీ అనేది బయటకు వస్తుంది, మాస్ మాత్రం ఫిక్స్డ్. ఇది ఈ మూడిటికి ఉన్నటువంటి డిఫరెన్స్. దీని మీద ఒక బిట్ అడిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఓకే, సో టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్కి వచ్చేసరికి ఓపెన్ థర్మోడైనమిక్ సిస్టమ్, క్లోజ్డ్, ఐసోలేటెడ్ సిస్టమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ యొక్క థర్మోడైనమిక్ సిస్టమ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ యొక్క థర్మోడైనమిక్ సిస్టమ్స్కి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ ప్రాపర్టీస్ అనేవి బేసిక్స్ అన్నమాట. ఓకే, ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, బ్రేక్ అవుతుందా, రైట్. ఇప్పుడు ఓకేనమ్మా సంతోష్? సంతోష్ ఇప్పుడు ఓకేనా? ఇంకా అన్స్టేబుల్ గానే ఉందా? సార్ మీరు మాట్లాడండి, వాయిస్. హలో. ఓకే, ఓకే వస్తుందా ఇప్పుడు? నా వాయిస్ వినపడిందా మీకు ఇప్పుడు? ఎక్కడో వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్. ఓకే, ఓకే. ఈ పక్కన వేరే మొబైల్ ఉన్నా కూడా మీకు వాయిస్లో క్లారిటీ రాదు. వేరే మొబైల్ కూడా పక్కన పెట్టుకోవద్దు మీరు. లేదా టీవీ యాంటెనా కానీ టీవీకి సంబంధించినవి ఏదైనా ఉన్నా కూడా మీకు మీ యొక్క సిగ్నల్స్ని బ్రేక్ చేస్తాయి అన్నమాట ఈ మీటింగ్స్లో, ఆన్లైన్ దాంట్లో. సో ఇక్కడ చూసినట్లయితే ప్రాపర్టీస్కి వచ్చేసరికి
మనకి మేజర్గా ఈ చాప్టర్లో మీరు నేర్చుకోవాల్సినటువంటివి ఒకటి టెంపరేచర్ గురించి తెలుసుకోవాలి. కీ రోల్ ఏంటి అంటే టెంపరేచర్. రెండోది వచ్చేసరికి ప్రెజర్. థర్డ్ వన్ ఈజ్ ద వాల్యూమ్. ఈ చాప్టర్లో అడిగేటువంటి బిట్స్ మేజర్గా దీని మీద ఉంటాయి. ఫస్ట్ టెంపరేచర్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. టెంపరేచర్ టెంపరేచర్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద టెంపరేచర్. హాట్నెస్ కానీ లేదా కోల్డ్నెస్ కానీ, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అంటే హీట్ అనేది పెరగటం కానీ లేదా తగ్గటం కానీ దాని యొక్క డిగ్రీ, దట్ మీన్స్ మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. మెజర్మెంట్ ఆఫ్ హార్డ్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద టెంపరేచర్. ఇప్పుడు ఈ యొక్క టెంపరేచర్ని మనం క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. దీనికి యూనిట్స్ వచ్చేసరికి యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ యొక్క యూనిట్స్ డిగ్రీ సెంటిగ్రేడ్, డిగ్రీ ఫారెన్హీట్ లేదా కెల్విన్. మనకి టెంపరేచర్ని 3 డిఫరెంట్ స్కేల్స్లో మనం చూస్తాం. ఈ ఒకటి ఏంటి అంటే సెల్సియస్ స్కేల్. సెల్సియస్ స్కేల్. రెండోది వచ్చేసరికి ఫారెన్హీట్ స్కేల్. ఫారెన్హీట్ స్కేల్. మూడోది వచ్చేసరికి కెల్విన్ స్కేల్. మూడోది ఏంటి అంటే కెల్విన్ స్కేల్. సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేల్. ఈ సెట్లో ఏమడుగుతారు అంటే కన్వర్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటూ ఫారెన్హీట్ కానీ, ఫారెన్హీట్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ, అలా ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్లోకి కన్వర్షన్ అడుగుతాడు. సో ఇక్కడ ఈ యొక్క కన్వర్షన్ యొక్క ఫార్ములా ఏంటి అంటే C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9 ఈక్వల్ టు K మైనస్ 273/5 అనమాట. సో దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. డిగ్రీ సెల్సియస్కి, ఫారెన్హీట్కి, కెల్విన్ స్కేల్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9 ఈక్వల్ టు K మైనస్ 273/5. సి అంటే సెల్సియస్ స్కేలు, సెల్సియస్ స్కేల్లో ఉన్నటువంటి వాల్యూ. ఎఫ్ అంటే ఫారెన్హీట్ స్కేల్లో ఉన్నటువంటి వాల్యూ. కే అంటే మీకు కెల్విన్ స్కేల్లో ఉన్నటువంటి వాల్యూ. ఇప్పుడు రిలేషన్ అమ్మ నోట్ చేసుకోండి. ఇది C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9 అనేటువంటిది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. బిట్ ఎలా అడుగుతారు అంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు అట్మాస్ఫియర్లో టెంపరేచరు ఒక 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి. ఓకే, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఏమడుగుతారు? కన్వర్ట్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటూ ఫారెన్హీట్ అంటారు. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ని ఫారెన్హీట్లోకి కన్వర్ట్ చేయమంటారు. ఇక్కడ ఇచ్చింది ఏంటి? సెల్సియస్ స్కేల్ ఇచ్చారు, దాన్ని ఫారెన్హీట్లోకి కన్వర్ట్ చేయమన్నారు. అంటే మనం ఏ రెండు తీసుకోవాలి? ఈ రెండు తీసుకోవాలి. C/5 ఈక్వల్ టు F మైనస్ C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9 అనేటువంటి రిలేషన్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు C వాల్యూ ఎంత అంటే 40 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 40/5 ఈక్వల్ టు F ఫైండ్ అవుట్ చేయాలి మైనస్ 32/9. సో దీని నుండి మనం 40/5 అంటే 8, ఈ 9 ఇటు తీసుకొచ్చేసేయండి, F మైనస్ 32. సో దీని నుండి F ఈక్వల్ టు 8 9s 72 ప్లస్ 32.
72 ప్లస్ 32 అంటే 74, 104 ఫారెన్ హీట్. 104 ఫారెన్ హీట్ అనమాట. సో ఇది కన్వర్ట్ చేసేటువంటి ప్రొసీజర్. C/5 ఈక్వల్ టు F-32/9. ఇప్పుడు నీకు ఇచ్చింది డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇచ్చినటువంటి వాల్యూని ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేసావు. ఎంత వచ్చింది? 104 ఫారెన్ హీట్ అనేది రావటం జరిగింది. ఓకే, అర్థమైందమ్మా? కన్వర్షన్ అర్థమైందా సంతోష్? ఎలా కన్వర్ట్ చేయాలనేది అర్థమైందా లేదా? ఓకే, సేమ్ అదే ప్రొసీజరు. సపోజ్ మనకి ఫీవర్ వచ్చినప్పుడు మన యొక్క టెంపరేచర్ అనేది మనం దేంతో మెజర్ చేస్తున్నాము? థర్మోమీటర్తో మెజర్ చేస్తున్నాం. థర్మోమీటర్లో మన యొక్క ఫీవర్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. ఆ 100 అనేది ఏంటి? ఫారెన్ 100 కానీ, లేదా 101 కానీ, 102 కానీ, 103 కానీ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 100 ఫారెన్ హీట్ ఇచ్చిన దాన్ని కన్వర్ట్ ఇంటూ డిగ్రీ సెంటీగ్రేడ్. మనకి ఫీవర్ వస్తుంది కదా, ఫీవర్ యొక్క టెంపరేచర్ 100 ఫారెన్ హీట్ లేదా 101 అనేది ఫారెన్ హీట్లో ఉన్నదన్నమాట. దాన్ని సెల్సియస్ స్కేల్లోకి కన్వర్ట్ చేయమంటారు. సెల్సియస్ స్కేల్లో కన్వర్ట్ చేయమంటే ఇక్కడ రిలేషన్ దేని తీసుకోవాలంటే ఎఫ్కి సెల్సియస్ స్కేల్కి రిలేషన్ తీసుకోవాలి. అంటే ఏంటి? C/5 ఈక్వల్ టు F-32/9 తీసుకుంటాం. సో సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. C/5 ఈక్వల్ టు ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా? 100 ఇచ్చారు. 100 మైనస్ 32/9. సో సి ఈక్వల్ టు 5/9 ఇంటూ 5 ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. 100 మైనస్ 32, 100 మైనస్ 32 వచ్చేసరికి 68 అనమాట. సో 5/9 ఇంటూ 68, 68 అంటే ఇక్కడ 968లో నియర్గా 7.5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 7s 35 ప్లస్ 37.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నియర్లీ. ఓకే, ఆ సింప్లిఫికేషన్ కొంత వేరియేషన్ అనేది ఉండొచ్చు. ఓకే, సో ఇది మన యొక్క ఆన్సర్. ఇప్పుడు ఏంటి? నువ్వు 100 డిగ్రీ ఫారెన్ హీట్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి కన్వర్ట్ చేసావు. 37.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది వచ్చింది. సో ఇలా ఒక స్కేల్లో ఉన్నటువంటి టెంపరేచర్ని ఇంకొక స్కేల్లోకి. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ మీకు కెల్విన్ ఇచ్చారు అనుకోండి. కెల్విన్ సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. కన్వర్ట్ దిస్ ఇంటూ కెల్విన్స్ అన్నారు. దీనికి ఏం చేయాలి? సింపుల్గా 40కి మనం 273 అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, 273 ప్లస్ 40 అంటే 313 కెల్విన్స్. ప్లస్ 273 వేయటానికి రీజన్ ఏంటి? మన దగ్గర ఉన్న రిలేషన్ ఏంటి? C/5 ఈక్వల్ టు F-32/9 ఈక్వల్ టు K మైనస్ 273/5. ఇప్పుడు నీ యొక్క కన్వర్షన్ ఏంటి? సెంటిగ్రేడ్ని కెల్విన్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో అంటే ఈ రెండు రిలేషన్స్ని తీసుకోవాలి. ఏ రెండు? C/5 ఈక్వల్ టు K మైనస్ 273/5 అనేటువంటి రిలేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? 5 క్యాన్సిల్ అయిపోతుంది. C ఈక్వల్ టు K మైనస్ 273. సో K ఈక్వల్ టు ఏమవుతుంది? C ప్లస్ 273. C వాల్యూ ఎంత ఇచ్చారు అంటే కెల్విన్ ఈక్వల్ టు సెంటిగ్రేడ్ ప్లస్ 273. K వాల్యూ 40 ఇచ్చారు కాబట్టి 40 ప్లస్ 273 యాడ్ చేస్తే మనకి కెల్విన్స్లోకి వచ్చేస్తుంది. సో ఇలా ఈ మ్యూచువల్ కన్వర్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్స్ దాంట్లో ఈ మ్యూచువల్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందమ్మా సంతోష్? కన్వర్షన్ ఇంకా నువ్వు ఏది ఇచ్చినా కూడా అదే మనం ఫాలో అవుతాము. ఓకే, ఇస్ దర్ ఎనీ డౌట్? ప్లీజ్ ఆస్క్ మీ, అదర్వైజ్ ఐ విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్
ఎనీ డౌట్? ఓకే. నౌ ఎనదర్, ఇప్పుడు మనం టెంపరేచర్ని దేంతో మెజర్ చేస్తున్నాం అని చెప్పుకున్నాము అంటే థర్మోమీటర్తో మెజర్ చేస్తున్నాం. టెంపరేచర్ని దేంతో మెజర్ చేస్తున్నామమ్మా? ద డివైస్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఇస్ ద థర్మోమీటర్. థర్మోమీటర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి డివైసెస్ మనకి థర్మోమీటర్. సార్ చెప్పమ్మా. ఫారెన్ హీట్ నుంచి కెల్విన్ ఒకసారి చెప్పరా సార్ కన్వర్ట్. ఫారెన్ హీట్ నుంచి కెల్విన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తావు? ఫారెన్ హీట్ నుంచి కెల్విన్. ఫారెన్ హీట్కి వచ్చేసరికి మీకు సపోజ్ మన యొక్క ఫేవరే 100 ఫారెన్ హీట్ ఉంది. కన్వర్ట్ దిస్ ఇంటూ 2 కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలి. ఇదే కదా నీ డౌట్ అమ్మా? మన Yes, యొక్క sir. బేసిక్ రిలేషన్ ఏంటి? C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9 ఈక్వల్ టు K మైనస్ 273/5. ఓకే. ఇప్పుడు రెండు మెథడ్స్. ఒకటేంటి అంటే ఫారెన్ హీట్ని ఫస్ట్ సెల్సియస్లోకి కన్వర్ట్ చేయి. ఈ రెండు రిలేషన్స్ని యూజ్ చేసుకుని ఓకే, కన్వర్ట్ చేసిన దానికి 273 యాడ్ చేయి. ఫారెన్ హీట్ని సెల్సియస్లోకి కన్వర్ట్ చేయి ఫస్ట్. దానికి సెల్సియస్లోకి వచ్చినటువంటి వాల్యూకి 273 యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు నేను 2 సార్లు నేను చేయను అనుకుంటే నీకు కావాల్సినటువంటిది ఏంటి? ఫారెన్ హీట్ నుంచి కెల్విన్స్లోకి కావాలి. కాబట్టి మనం ఈ రెండు రిలేషన్స్ని తీసుకోవాలి. ఈ రెండు రిలేషన్స్ని తీసుకుంటే ఎఫ్ మైనస్ 32/9 ఈక్వల్ టు K మైనస్ 273/5 అనమాట. సో ఎఫ్ వాల్యూ ఎంత? 100 మైనస్ 32/9 ఈక్వల్ టు K మైనస్ 273/5. 273/5. సో దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసుకోవడం. 100 మైనస్ 32 అంటే 68/9 ఇంటూ 5 ప్లస్ 273 ఈక్వల్ టు K. ఇది సింప్లిఫికేషన్. ఓకే, డైరెక్ట్ స్టెప్స్ వేయడానికి మనకి ఈ సెట్లో అలవాటు చేసుకోవాల్సిందే. ఓకే, దాన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసుకుని వీ విల్ గెట్ ద ఆన్సర్. అర్థమైందమ్మా? ప్రొసీజర్ అర్థమైందమ్మా? సంతోష్, రెస్పాండ్ వన్స్. ఓకే, సో ఒక 2 minutes లోపు సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఒక 5 minutes గ్యాప్ తీసుకోండి, మరలా వెంటనే రీజాయిన్ అవ్వండి. మరలా నేను ఇప్పుడే గ్రూప్లో పెడతాను, వెంటనే మరలా రీజాయిన్ అవ్వండి. సేమ్ లింక్ అనమాట, సేమ్ లింక్. ఒక 5 minutesలో మరలా రీజాయిన్ అవ్వమ్మా. సంతోష్, డోంట్ మిస్ ద క్లాస్. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది కవర్ చేద్దాం.